నర్సంపేట డిపోకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్య చేసుకునే నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు అయితే పిలిపించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి డిపోల ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారు ఈ యొక్క సంఘటనకు సంబంధించి? మీరు చాలా బాధాకరం. నిన్న శంకర్ గౌడ్ గారి వార్త అందరి హృదయాలను కలిచివేసింది. కేవలం ఒక శంకర్ గౌడ్ గారు మాత్రమే కాదు, నిన్న నల్గొండలో వెంకన్న అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు, ఖమ్మంలో లింగారెడ్డి అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రతిరోజు వందలాది మంది కార్మికుల ప్యాసింజర్స్ని వందల కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి తమ తమ గమ్యస్థానాలకు చేర్చేటువంటి శంకర్ గౌడ్ గారు ఆయన నిన్న న్యాయం కోసం పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్ళడం చాలా బాధాకరం అండి. ఇది ముమ్మాటికి ఇది ఆత్మహత్య కానే కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్య. ఇది వాస్తవము. ఎందుకంటే సమ్మెకి నోటీస్ ఇచ్చి 41 రోజులైంది. 41 రోజులైనా కూడా కనీసం ఆర్టీసీ కార్మికులను చర్చకు విలువలే. ఎన్ని పోరాటాలు చేయాలి, ఎన్ని రోజులు సమ్మె చేయాలి, ఇంకేం చేయాలి అనేటువంటి ఒక తీవ్ర మనోవేదనకు గురైనటువంటి శంకర్ గౌడ్ గారు నిన్న చివరకు నర్సంపేట బస్టాండ్లో అందరి ముందే పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. 46 డిగ్రీల టెంపరేచర్ ఉంటేనే విలువలాడుతున్నాం మనం. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే 100 డిగ్రీల సెల్సియస్ పైగా టెంపరేచర్ ఉంటుంది. అంటే ఎంత వేదనకు గురై ఉంటాడు శంకర్ గౌడ్ గారు. దేనికోసం చనిపోయిండు, ఎవరి కోసం చనిపోయిండు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగడం కోసం ఆయన చనిపోయిండు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని చలనం లేదు. ఒక కార్మికుడు చనిపోతే తప్ప ఈరోజు స్పందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో, దీన స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు 2.5 ఏళ్ల క్రితము ఏం చెప్పిండ్రు, ఆర్టీసీని మేమే ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు మాట కూడా మాట్లాడలే. నిన్న శంకర్ గౌడ్ గారు మరణ వార్త తర్వాత ఒక్కొక్కరు సీనియర్ మంత్రులు బయటకు వచ్చి ఏదో బాగా ఉద్ధరిస్తున్నామని చెప్పినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఆర్టీసీ జేఏసీ నాయకులతో మాట్లాడాలి. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. చూసుకోవచ్చు, ఏదైతే కూడా వరంగల్ బంద్కు అయితే పిలిపించిన నేపథ్యంలో వీరికి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, మొండి వైఖరిగా వ్యవహరించకుండా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.